సాయి పల్లవి గారు, అట్ దట్ మూమెంట్ వాట్ వాస్ ది చాలా నర్వస్గా ఉన్నాను. చెల్లికి పెళ్ళి. అవును. సో అక్కడ అవన్నీ అరేంజ్ చేసి ఆ స్టెప్స్ వేరే మనకి గుర్తుండాలి. నేను మధ్యలో మర్చిపోయాను, మళ్ళీ అలా పూజని చూస్తున్నాను. సో ఇప్పుడు చూస్తే ఓకే, బట్ అప్పుడు చాలా టెన్షన్ ఉండేది. సినిమా షూటింగే ఈజీ అంటారా? లేదు, అక్కడ కూడా కష్టమే. ఏది? అక్కడ కూడా మనకి కష్టమే. డాన్స్ ఎప్పుడైనా చేస్తే మళ్ళీ చేస్తున్నాం కదా, కరెక్ట్గా రావాలి ఒక్కొక్క టేక్లో. ఇప్పుడు మీలాగా అంత గ్రేస్, అంత ఈసు డాన్స్లో రావాలి అంటే ఎలాంటి ఫుడ్ తింటే మంచిది? నేను ఫ్రూట్స్ చాలా తింటాను మేబీ, అండ్ కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ ఏమైనా ఉంటే అది హెల్ప్ అవుతుంది. అది విషయం. నేను వెజిటబుల్స్ ఎక్కువ కోకోనట్ వాటర్, ఏది కొబ్బరి నీళ్ళు. 5 లీటర్స్ కోకోనట్ వాటరా? అంత తాగకూడదు. సలైన్ ద్వారా ఎక్కిస్తుంటారా మీరు? డైరెక్ట్గా తాగుతారా? మేబీ 2 లీటర్స్, దానికన్నా కాదు. కోకోనట్ వాటర్ 5 లీటర్స్ తాగుతారు? నేను తాగుతూనే ఉన్నాను. 5 లీటర్స్ అంట. 5 లీటర్స్ తాగుతారా? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పని అండి. మరి మీరు? నాకు మంచినీళ్ళు కూడా ఉండవండి, సీరియస్లీ. డైరెక్టర్ కదండి. ఒక నిమిషం ఉండండి. అదేం లేదు, అక్కడ మంచిగా ఒక వే ప్రోటీన్ది వస్తుంది, హెల్తీ ఫుడ్, ఫ్రూట్స్ ఇప్పుడప్పుడు, ఫుల్గా హైడ్రేటెడ్గా ఉండాలి, సన్ స్క్రీన్ ఒక 2 అవర్స్కి ఒకసారి. అన్నీ అంత మీరు అడగండి ఎక్కడైనా మన సెట్లో ఎవరైనా ఉంటే వాళ్ళు వాసు గారు కరెక్ట్ కదా. దాంతో పాటు మాత్రం కాదు, అంబ్రెల్లా, ఫ్యాన్. నేనేమైనా ఒక సన్ స్క్రీన్ వేసుకున్నానంటే అదేంటి కంపెనీ, ఎక్కడి నుంచి కొనుక్కున్నారు, ఇది చూసుకోడా, ఇది మనం తీసుకుందాం, అన్ని ప్రోడక్ట్స్కి. చందు గారు, నెక్స్ట్ హీరోనే చందు మొండేటి గారు గ్లామర్ విషయంలో మంచి మొండి పట్టు పట్టారని అర్థమవుతుంది. లేదు, మీ ఇంటర్వ్యూలో ఒకటి చూసామండి, సాయి పల్లవి గారు మేకప్ చాలా తక్కువ వేసుకుంటారు, ఆవిడ సన్ స్క్రీన్ మాత్రమే రాసేసుకొని వెళ్ళిపోతారని చెప్పారు ఆయన. చక్కగా చెప్పానండి. నేను మేకప్ వేసుకుంటాను. ఆవిడ కూడా మీ గురించి నిజాలు చెప్పారు. అదే సన్ స్క్రీన్ వేసుకుంటున్నారు అంతే. అది చిన్న టాబ్లెట్ లో సన్ స్క్రీన్ వస్తుంది, దాని గురించి తెలుసు. యాక్టర్స్ కి ఏమని తెలుసు అది అన్ని తనకి తెలుసు, అందుకే చెప్పిన. ఆవిడ రాసుకోగా మిగిలింది ఏమైనా ఉంటే అలా తీసుకుని రాసుకుంటాను తప్పితే నేనేంటంటే సపరేట్ గా. డైరెక్టర్స్ ఎవరన్నా అలా మెయింటైన్. ఇప్పుడు చెప్పండి డైరెక్టర్ గారు, మీరు ఒకవేళ హీరోగా చేసినట్టయితే మీకు హీరోయిన్ ఎవరు? ఏ అనుపమ పరమేశ్వరన్, బి సాయి పల్లవి? నేనెందుకు చేస్తానండి హీరోగా? ఇది ఒక్కటే మాకు కావాల్సింది, అందుకని అడిగాం. ఎక్కడ చెప్పేస్తారేమో అనుకున్నాను ఫ్లోలో. ఓకే, ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ సాయి పల్లవి. అండ్ నాగ చైతన్యకి సంబంధించిన వైరల్ అయిన పిక్ ఒకసారి చూపించండి. బుజ్జి తల్లి వచ్చేస్తున్నాను కదే, ఎక్కడమ్మా? అది దట్ ఈస్ ద మోస్ట్ వైరల్ పిక్. దిస్ బ్యూటిఫుల్ పిక్ మీరు డెడికేట్ చేస్తూ ఏదైనా ఒక డైలాగ్ కానీ ఒక పాట కానీ శోభితకి చెప్పాలి అని మా కోరిక. వాట్ యూ వాంట్ టు డెడికేట్? ఒక లిరికల్ లైనా, లేకపోతే ఒక డైలాగా, లేదా ఫోన్ చేయొచ్చు మీరు. ప్లీజ్ ఫోన్ చేయరా, వైరల్ అవుతుంది ప్లీజ్, కంటెంట్ వైరల్ అవుతుంది ప్లీజ్. వైరల్ అయిన ఫోటో లాగానే బుజ్జి తల్లి పాటే డెడికేట్ చేస్తా, ఎందుకంటే తన ఇంట్లో బుజ్జి తల్లే పిలుస్తా. చదువు కూడా చెప్పా మన సినిమాకు ముందే. అవునవును, నేను ఆశ్చర్యపోయానమాట. వీళ్ళ మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాను, అప్పుడు తను చెప్పింది మాట, యాక్చువల్గా నా పేరు బుజ్జి తల్లి, సరే సినిమా వరకు కోరుకున్నాను, పాట కూడా పాడేశారు అని. పాట వచ్చాక చాలా ఫీల్ అయింది. పాట కూడా వచ్చేస్తుందనా? అంటే షీ ఫీల్స్ అది తన సిగ్నేచర్ పేరు బుజ్జి తల్లి, నేను ఎలా సినిమాలో వాడేసుకున్నానని చాలా ఫీల్ అయింది. సరే, ఇక్కడ ఒకసారి శోభిత గారిని చూస్తూ మీరు చెప్పేసేయండి. ఏం చెప్పంటారు? అదే బుజ్జి తల్లి వచ్చేస్తున్నా కదే కథ, నవ్వుతుంది. చూసారా, ఇంతకుముందు ఫోటోలో నవ్వులేదు, ఇప్పుడు మీరు చెప్పగానే నవ్వింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే రాజులమ్మ జాతరకి ఒకవేళ శోభితను తీసుకొని వెళ్తే అక్కడ ఏం కొనిద్దాం అనుకుంటున్నారు? రాజులమ్మ జాతరలో ఏమేమి ఐటమ్స్ ఉంటాయో చెప్పండి కొంచెం. రిబ్బన్లు ఉంటాయి, గాజులు ఉంటాయి. తాళం డాన్స్ వేయిస్తారు అక్కడికి వెళ్ళి? చాలా బాగుంటుందండి. నేను ఏం కొంటారు అని అడిగితే డాన్స్ వేయించేస్తున్నారు. చాలా బాగుంటుంది, వాళ్ళ కల్చర్, వాళ్ళ డాన్స్ చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో వైరల్ పిక్స్ అన్ని చూసేసాము. అల్లు అరవింద్ గారికి సంబంధించిన కూడా ఒక వైరల్ డాన్స్ వీడియో ఏదో ఉంది, ఒకసారి ప్లే చేయండి అమ్మా. ఈ మధ్య అరవింద్ గారు ఒక అద్భుతమైన ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, ఒక సగటుగా బాగా డాన్స్ చేసేవాళ్ళు చెప్పేవన్నీ కూడా అల్లు అరవింద్ గారు ఇప్పుడు చెప్తున్నారు. ఒంట్లో బాగాలేదు, నేను డాన్స్ చేయలేకపోతున్నాను అని. బట్ స్టిల్ ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి.
I request ఇప్పుడు him చూడండి to come స్టోరీలో onto the twist. stage, please. అది ఇక్కడ స్టార్ట్ అవుతుంది 1 2 3 4 ప్లీజ్ ప్లే ద సాంగ్ ప్లీజ్ I request the winners, Shalom Shalom. ఇది చాలా For STs, అరవింద్ గారు students మధ్యలో అరవింద్ గారు is the youngest student. Let's give a big round of applause to Arvind. ఎన్ని సంవత్సరాల నుంచి నేను యాంకరింగ్ చేస్తూ ఎన్నిసార్లు అడుగుంటాను ఒక స్టెప్ వేద్దామని. ఒకసారి పాట ప్లే చేయండి అమ్మా. మా అరవింద్ గారు ఇప్పుడు కూడా స్టెప్ వేస్తారు. సాంగ్ ప్లీజ్. హైలెస్సో నువ్వు రాకు, మొన్న సార్కి నిలబడు, ఎంకరేజ్ చేయి. ఓకే సాంగ్ ప్లే. పీసీఆర్ మీరు ఇక్కడే ఉన్నట్టయితే సాంగ్ ప్లే చేయండి. కొంచెం ముందుకెళ్ళండి, కొంచెం ముందుకెళ్ళండి. ఇది చాలు సార్. సిగ్నేచర్ సార్, మేము ఇక్కడ వరకే ప్రాక్టీస్ చేసాం. మేము నాగ చైతన్య సాయి పల్లవిలం కాదు. మేము ఇంతే ప్రాక్టీస్ చేయగలిగాం ఇప్పటికీ. దీన్నే 5-5 సార్లు ప్రతి ఛానల్లోనూ వేసుకోండి, ఓకేనా? ఎలాగో వేస్తారు కదా, మళ్ళీ సర్కిల్ చేసి నా చెయ్యి ఇలా పెట్టి కాలు ఇలా పెట్టి 4 సార్లు అలాగే చేయండి. ఎనీవే కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము. అసోసియేట్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్,